ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి వారందరి జీవితాల్లో ఆయన సన్నిధి నిరంతరము కుమ్మరించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజైనా సరే నువ్వు కొన్ని సంగతులు తెలుసుకున్నట్లయితే అది నీకు ఎంతో మేలు. ఎందుకంటే ఈ మాటలు దేవునివి, మనుషులు కావు. ఎప్పుడైతే అవి దేవుని మాటలు అవుతాయో దుష్టుడు ఖచ్చితంగా వణకడం ప్రారంభిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 23 వచనం. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించెను. కనుక ఒకని యొక్క ప్రవర్తన స్థిరపరచబడాలి అనంటే అది దేవుని చేత అవుతుంది. అటువంటి వారికి దేవుడు అధికమైనటువంటి బహుమానాలు ఇవ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నిజంగా నువ్వు ఆయన చేత నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా ఆనందిస్తావు. నీకు అన్ని విషయాల్లో కూడా దేవుడు కృపనిస్తూ ఉంటాడు. ఆయన కృప నిరంతరము నీ మీద నిలుస్తూనే ఉంటుంది. లోకస్వార్త 19 అధ్యాయము 41 వచనం నుంచి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎట్లా నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడినది. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరకుంటూ గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నీ నరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చానని చెప్పాను. ఏక మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది ఎవరు కూడా ఆయన మాటలు లెక్క చేయలేదు. ఎందుకంటే తమ ప్రవర్తన సరిచూసుకోవాలని, తమ ప్రవర్తన మార్చుకోవడం ద్వారా కీడులోంచి తప్పించబడతామనేటువంటి విషయానికి వారు సిద్ధపడైతే లేరు. చాలా మంది జీవితంలో అలానే ఉంటారు. తమకి నచ్చినట్లుగా నడుస్తూ ఉంటారు. నచ్చినట్లుగానే దేవునికి ఆరాధన చేస్తూ ఉంటారు. నచ్చినట్లుగానే దైవ సన్నిధికి పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలాన్ని గాని నువ్వు గ్రహించుకున్నట్లయితే ఈ రోజైనా సరే సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏది మంచో, ఏది చెడ్డో దేవుని యొక్క వాక్యం నీ మీదకి వచ్చినప్పుడు, వాక్యం ద్వారా నీ కనులు వెలిగింపబడినప్పుడు, నీ హృదయం మండించబడినప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు ఎలాగున్నావో దేవుడు నిన్ను దర్శించాడని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన దర్శించే కాలంలో నిన్ను సరిచేసుకోకపోతే శత్రువుకు బలం వస్తుంది. శత్రువు నీ జీవితంలో అన్ని వైపుల నుంచి దాడి చేస్తాడని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికంటే ముందు ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చినటువంటి సంగతి గురించి ఆలోచించేయండి. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు? ఎటువంటి దానిని అతడు కోరుకుంటూ ఉన్నాడు? ఈరోజు అన్ని విషయాలు ఆయన మాట విని నిన్ను చక్కపరుచుకొని నీ నడత ఆయన మాటల ద్వారా నువ్వు స్థిరపరచుకున్నట్లయితే అప్పుడు నీ జీవితంలోని గొప్ప కార్యాలు చూస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సహాయకరమైన సన్నిధి, ఆయన బలమైనటువంటి సన్నిధి, ఆయన నిత్యమైనటువంటి మహిమ నీతో ఎల్లప్పుడూ నడవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోని నీవు ఉండాలి. నువ్వు అలా ఉంటే అది నీకెంతో మేలు.